రాజకీయాల్లో మరోసారి కన్నెపల్లి పంప్ హౌస్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించేందుకు వెళ్లిన తమను ప్రభుత్వం అడ్డుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఉదయం నుంచే పార్టీ నేతలు కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారని, అయినప్పటికీ ఎలాంటి అడ్డంకులు ఎదురైనా చివరకు కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్నామని తెలిపారు. తాను అక్కడికి రాజకీయ కక్షతో వెళ్లలేదని, ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించేందుకే వెళ్లానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉందన్నారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూసిన తెలంగాణకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టులు రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి ఎంతో కీలకమని అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టుల భద్రత, మరమ్మతులు, నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలతో కన్నెపల్లి పంప్ హౌస్ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చగా మారింది. అధికార పార్టీ దీనిపై ఎలాంటి సమాధానమిస్తుంది, ప్రాజెక్టు పరిస్థితిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాధనం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. రానున్న రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.